నా ఛానల్లోకి స్వాగతం. నేను రాసిన పద్యాల్లో ముదుసలి వెతలోని శీర్షికన కొన్ని పద్యాలు రాశాను. ఇవి పూర్తి తెలంగాణ భాషలో ఉన్న పద్యాలు. పద్యాన్ని తెలంగాణ భాషలో రాయటానికి రాయాలనే సంకల్పంతో కొన్ని పద్యాలు రాశాను. ఈ పద్యాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంతో ఉండే కుటుంబాల్లో ముసలి వాళ్ళు పడే బాధలు, ఆర్థిక పరిస్థితుల రీత్యానైతేనేమి, కౌటుంబిక పరిస్థితుల రీత్యానైతేనేమి వాళ్ళు కొన్ని వ్యతలు, బాధలు కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళ మనోభావాల్ని అండ్ కొడుకులు లేదా కొడుకులను సంబోధిస్తూ వాళ్ళు చెప్పే మాటల రూపంలో ఈ పద్యం ఉంటుందన్నమాట. ఇది కంద పద్యం. మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు పద్యం విందాం. ఈ పద్యంలో మందులు ఇప్పియని అంటాడు కొడుకు, కానీ బయట చాలా ఖర్చు పెడుతూ ఉంటాడు. బయట మటుకు ఓహో కొడుకు ఎంత మంచోడు అనే పేరుంటుంది. ఇంట్లో కనీసం తల్లిదండ్రులకు మందులు ఇప్పించే పరిస్థితి ఉండదు. పద్యం విందాం. మందులు ఇప్పియననే మందికి తినిపియ్యనీకి మాలేసుకనే వందలు ఖర్చు పెడుతాడు మందికి చూడ కొడుకెంత మంచోనోలే. మందులు ఇప్పియననే మందికి తినిపించనీకి మాలేసుకనే వందలు ఖర్చు పెడుతాడు మందికి చూడ కొడుకెంత మంచోనోలే. మందికి చూడ కొడుకెంత మంచోనోలే. థ్యాంక్ యూ.